అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 20,000 అందించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000కి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేయడం అనేది జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులనేవి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనే ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పింది కదా! మనకి ఎన్నికల టైంలో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం ఈ యొక్క 20,000కి సంబంధించి గాని చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయన్నమాట. గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద కేవలం రూ. 13,500 మాత్రం ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 వరకు పెంచి రైతన్నలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఉన్నతంగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి 6,000 అనేవైతే మనకి 19 విడతల కింద ఈ నిధులనేవి విడుదల చేయడమే జరిగింది కదా! సో, ప్రస్తుతం ఈ యొక్క 14,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను నిధులనేవి ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. ఈ కేబుల్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకిక్కడ కేవైసీ కంపల్సరీ అనమాట. అంటే పీఎం కిసాన్‌తో పాటుగా చూసుకున్నట్లయితే కేవైసీ తప్పనిసరి చేశారు. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. అలా లింకప్ అయితే మనకి ఎప్పుడు అకౌంట్‌లో డబ్బులు జమ చేసినా గానీ మీకు మెసేజ్ రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలండి. అయితే ఈ యొక్క నిధులను చూసుకున్నట్లయితే మనకి రేపెల్లుల్లోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎటువంటి తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.